ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పాతసింగరాయకొండ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి సవిత, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. అనంతరం పాతసింగరాయకొండలోని 68 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. 12 లక్షలతోటే ఎస్టీ కాలనీ మంచినీటి పైప్ లైన్లు పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్ళుగా భావించి పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ పాలన గాలికి వదిలేస్తే తాము గ్రామస్థాయి నుండి వ్యవస్థలను పునరుద్ధరించి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి సూచకం తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, బీసీల బిడ్డ సవితమ్మ గారు ఈరోజు మన నియోజకవర్గంలో 2018లో మనం ఏర్పాటు చేసినటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేశాం. ఓళ్లపాలెంలో స్థలం ఇస్తే గత ప్రభుత్వంలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే 200 రూపాయల పెన్షన్ 2000 చేసిన, ఆ 2000 ఈరోజు 4000 చేసేస్తున్నా మన ప్రభుత్వం ఇస్తుంది. ఆ రోజు 500 రూపాయల పెన్షన్ 1500 చేసినా, 3000 చేసినా, ఈరోజు 6000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అది మన చిత్తశుద్ధిని తెలియజేసుకుంటూ ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మొదట మన జిల్లా అన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఇక్కడ కావలవైపు చుట్టాలున్నా, కందుకూరున్నా, ఇటువైపు ఉన్నా కానీ అందరూ కూడా మనం ఉచితంగా బస్సుకి వెళ్ళేటువంటి పరిస్థితి. వీరాంజనేయ స్వామి గారికి డోలా వీరాంజనేయ, మేమైతే వీరాంజనేయులు అన్న అంటాం, అన్న అయితే బాల వీరాంజనేయ స్వామి అనాలి అంటారు. మరి బాల వీరాంజనేయ స్వామి గారికి అన్న నమస్తే. మన నరసింహారెడ్డి అన్న, ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చారు, రండి. మరి అదే విధంగా మరి మన ఉగ్ర నరసింహారెడ్డి అన్న గారికి, శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదే విధంగా మరి బాలాజీ గారికి, మరి వేదికపై